హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ చిన్నితో మీ సీరియల్ సరదాలు. ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ గురించి చెప్పుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, కార్తీక్ దీపకు ఫోన్ ఇచ్చి, నా మీద నీకు అంత అనుమానంగా ఉంటే ఫోన్ చేసి కనుక్కో దీప, నువ్వు నన్ను నమ్మటం లేదు కదా అని అంటాడు. అప్పుడు ఆ ఫోన్ తీసుకొని దీప ఫోన్ చేద్దామని అనుకుంటూ, ఈలోపు ఈ టైంలో శౌర్య పడుకొని ఉంటుంది కదా కార్తీక్ బాబు అని అంటుంది. మరి పడుకుంటుంది, వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టే ఉంటుంది నువ్వు ఫోన్ చేస్తే, నేను చెప్తుంటేనేమో నా మాట వింటలేదు నువ్వు అని అంటాడు. సరేలే, మరి ఏమైనా తిని పడుకుందో లేదో అని దీప అంటుంది. 10 రకాల కూరలు తిని చక్కగా హాయిగా ఆడుకొని చక్కగా పడుకుంటుంది, నువ్వేం డిస్టర్బ్ చేయకు, నువ్వేం దిగులు పడకు దీప అని చెబుతాడు. సరేలే బాబు అంటుంది. ఈలోపు కార్తీక్కి ఫోన్ వస్తుంది, హాస్పిటల్ నుంచి చేస్తారు. అప్పుడు కార్తీక్ అనుకుంటాడు, ఇప్పుడు దీప ముందు మాట్లాడితే నిజం తెలిసిపోతుందేమో దీపకి అని అనుకుంటూ హలో అని ఫోన్ ఎత్తుతాడు. ఆ డాక్టర్లు, సార్ మీరు ఈ అమౌంట్ కట్టాలి, మొన్న 5 లక్షలు కట్టారు, మిగతా అమౌంట్ కడితే ఆపరేషన్ రెడీ చేస్తాం సార్ అని నర్సు ఫోన్ చేస్తుంది. అప్పుడు కార్తీక్ అంటాడు, సాయంత్రం లోపు ఏర్పాటు చేస్తాను అని చెప్తాడు. అప్పుడు దీప అంటుంది, ఏంటి బాబు సాయంత్రం లోపు ఏర్పాటు చేసేది, డబ్బులా ఏంటి అని అంటుంది. అవును అంటాడు తడబడుతూ. అదేంటి బాబు, మొన్నేగా 5 లక్షలు తీసుకెళ్లారు, మళ్ళీ డబ్బులు ఏంటి బాబు అని అంటుంది. అది కాదు దీప, నేను తాతతో ఛాలెంజ్ చేశాను కదా, ఆ ఛాలెంజ్ చేసిన దానికి 5 లక్షలు అయితే సరిపోవు కదా, పైగా నువ్వు ఈ టిఫిన్ సెంటర్లో ఏం సంపాదిస్తావు, మొన్నే ఆ టిఫిన్ బండి కూడా కాలిపోయింది, ఇప్పుడు నువ్వు బల్ల పెట్టుకొని చేస్తున్నావు, ఇలా అయితే మనం ఆ ఛాలెంజ్ని ఎలా నెరవేరుస్తాము, ఇంకా డబ్బులు కావాలి, నేను ప్రయత్నం చేస్తున్నాలే, నువ్వు కంగారు పడకు, నువ్వు నన్ను ప్రతిసారి ఇబ్బంది పెట్టకు అని అంటాడు. అదేంటి బాబు ఇబ్బంది పెట్టొద్దంటావేంటి, నాకు కూడా తెలియాలి కదా మీరు ఏం చేస్తున్నారో, నాకు చెప్పాలి కదా, నాకు కూడా కంగారు ఉండదు కదా అంటే, నాకు చాలా సమస్యలు ఉన్నాయి దీప, అవన్నీ చెప్పుకుంటే ఎలాగా, ఇప్పుడు నీ పని ఇప్పుడు నువ్వు చేసుకునే టిఫిన్ సెంటర్ నువ్వు చేసుకో, ఇవన్నీ నేను ఎత్తి మీద వేసుకోకు, నేను ఏదో ఒకటి చేస్తాను అని కార్తీక్ బాబు అంటాడు. మీరేదో నిజం దాస్తున్నారు బాబు అంటుంది. నేనేం దాస్తాను, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీరాలంటే అన్నీ డబ్బుతోనే కూడి ఉన్నాయి అని అంటాడు. డబ్బు లేనిదే నా సమస్యలు ఏమీ తీరవు దీప, నన్ను ఒక 2-3 రోజులు ఇలా వదిలేసి నన్ను టెన్షన్ పెట్టుకు, నువ్వు ప్రశ్నలు అడగమాక అని అంటాడు. అప్పుడు కిటికీలో నుంచి అనసూయ కూడా అటువైపు నుంచి చూస్తూ ఉంటుంది, ఇదంతా వింటుంది. ఇలా చెప్పి కార్తీక్ హాస్పిటల్కి వెళ్తాడు. ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సీన్ ఏంటంటే, కార్తీక్ హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళితే నర్సును కలుస్తాడు. నర్సును కలిసి, ఏం డాక్టర్ ఫోన్ చేశారు కదా అని అంటే అడుగుతాడు. అప్పుడు నర్సు అంటుంది, మీరు మొన్న 5 లక్షలు కట్టారు, మొత్తం 65 లక్షల దాకా అవుతుంది, అందులో సగం పేమెంట్ అయినా కడితే మేము సర్జరీకి ఏర్పాట్లు చేస్తాము, లేదంటే ఆగాల్సి వస్తుంది, పైనుంచి స్పెషల్ ఆఫీసర్లు కూడా వచ్చారు, మీరు సగమైనా కట్టాలి సార్ అని అడుగుతుంది. నేను సాయంత్రంలోగా ఏర్పాటు చేస్తానండి అని కార్తీక్ అని చెప్పి వెళ్తాడు. శౌర్య దగ్గరకు వెళ్తాడు. శౌర్య దగ్గరకు వెళితే శౌర్య దీప, కార్తీక్, శౌర్య ఉన్న ఫోటోని పట్టుకొని వాటేసుకొని నిద్రపోతూ ఉంటుంది. శౌర్యను చూసి కార్తీక్ అంటాడు, మేమంటే నీకెంత ప్రేమ శౌర్య, నా మాట విని నువ్వు హాస్పిటల్లో కూడా 1 వారం రోజులు ఉండటానికి ఒప్పుకున్నావు, నిన్ను ఎలాగైనా సరే నేను బతికించుకుంటాను అని కార్తీక్ అంటాడు. ఇలా అంటూ ఉండగా కాశీ అక్కడికి వస్తాడు. కాశీ వచ్చి చూస్తాడు, పక్కనే నిలబడతాడు. ఇక కాశీని చూసి, కాశీ ఇక నువ్వు బయలుదేరు, ఇంటికెళ్ళు, నేను ఏ నర్సుకో చెప్పి శౌర్యను చూసుకోమని చెప్తాలే, నువ్వు వెళ్ళు అని అంటాడు. అప్పుడు కాశీ అంటాడు, పర్వాలేదులే బావా, నేను కూడా ఉంటాను,
స్వప్నకు నేను ఏదో ఒకటి చెప్తాలే, ఫ్రెండ్తో పని ఉందని చెప్తాలే, నేను ఉంటాలే, నువ్వు ఇంటికి వెళ్ళి బావా అని అంటాడు. అప్పుడు కార్తీక్ అంటాడు, వద్దొద్దు, ఇప్పటికే నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, పైగా ఇంట్లో మామయ్యకి కూడా ఒంట్లో బాగోలేదు, స్వప్న ఒక్కటే చూసుకోలేదు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాలే ఇక్కడంతా అని చెప్తాడు. సరే బావా, అయితే వెళ్తాను, వెళ్ళొస్తాను అని చెప్తాడు. కాశీ వెళ్తాడు. తర్వాత కార్తీక్ కూడా ఆ ఊరిలో ఉన్నటువంటి సర్పంచుల్ని, పలుకుబడి డబ్బు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పు అడుగుతాడు, డబ్బులు ఏమైనా ఇస్తారా అని. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి, సర్పంచ్ దగ్గరికి వెళ్ళి, నాకు ఒక 45 లక్షలు కావాలండి అని అడుగుతాడు. ఆయన 45 లక్షలు కాకపోతే 60 లక్షలు తీసుకో నువ్వు, నేను ఇస్తాను అని అంటాడు. మీరు చాలా మంచివాళ్ళండి అని ఇలా దండం పెడుతూ ఉంటాడు. నా సాయం చేస్తున్నందుకు చాలా సంతోషం అండి అంటాడు. సరే, నేను 60 లక్షలు ఇవ్వాలంటే నీ దగ్గర ఏం పెడతావు, షూరిటీగా ఏం పెడతావు అని అడుగుతాడు. నా దగ్గర అయితే ఏమీ లేవండి పెట్టడానికి, నేను కట్టేస్తాను అని చెప్తాడు. కట్టేస్తానంటే అలాగా, ఏదో ఒకటి షూరిటీగా పెట్టుకొని అప్పుడు నేను ఇస్తాను డబ్బులు అని అంటాడు. ఇంక నా దగ్గర షూరిటీ ఏం లేదనేపాటికి, అయితే డబ్బులు ఇవ్వడం కష్టమని అంటాడు. అలా 2-3 ముగ్గురు దగ్గర అడుగుతాడు. అడిగిన వాళ్ళు కూడా డబ్బులేమీ లేవు అని చెబుతారు. గోల్డ్ షాపుకి కూడా వెళ్తాడు, వాళ్ళు కూడా డబ్బులేమీ లేవు అని అంటాడు. అప్పుడు కార్తీక్ బాబు నడుచుకుంటూ వెళ్తాడు ఇంటికి. ఆ దారిలో, నడుచుకుంటూ వెళ్ళే దారిలో గట్టిగా అరుస్తాడు, దేవుడా నాకు ఎందుకు ఇంత శిక్ష వేసావు, ఈరోజు అంతా డబ్బుతోనే కూడి ఉంది నా పిల్ల జీవితం, నా పిల్లని నేను ఎలా అయినా కాపాడుకోవాలి, అది ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంది, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు నానా ఇంటికని, నన్ను ఎందుకు ఇలా చేసేసావు నాయనా, నా పాప ప్రాణం డబ్బుతో ముడిపెట్టేశావు అని గట్టిగా ఏడుస్తూ కింద కూర్చుని పోతూ ఉంటాడు. ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సీన్ ఏంటంటే, కాంచన, అనసూయ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కాంచన అంటుంది, అనసూయ ఏంటి వీడు ఎంత చీకటి పడినా సరే ఇంటికి రాలేదు, ఏమై ఉంటుంది అని కాంచన అనసూయను అడుగుతుంది. అప్పుడు అనసూయ అంటుంది, అవును చెల్లెమ్మ, ఇంతసేపు అయినా రాలేదు, నాకు కూడా ఏదో టెన్షన్గా ఉంది, పొద్దున దీపతో కూడా మాట్లాడాడు, అంతా డబ్బుతోనే కూడింది అని అంటున్నాడు, సౌరికి ఏదో జరిగినట్టుంది చెల్లి అని అంటుంది. ఏదో నాకు డౌట్గానే ఉంది, దానికి అసలుకే ఆరోగ్యం బాగోదు కదా అని అంటుంది. అప్పుడు కాంచన అంటుంది, సరే నన్ను ఒకసారి బయటికి తీసుకెళ్ళాక అలా బయటికి వెళ్దాం పదా అని అంటుంది. అనసూయ బయటకు తీసుకెళ్తుంది కాంచనాని. తీసుకెళ్తుంటే అక్కడ ఒక పక్కన చీకట్లో ఎవరో ఉన్నట్టు కనపడతారు. అప్పుడు కాంచన అంటుంది, అదిగో అక్కడ ఆ చీకట్లో ఎవరో కూర్చొని ఉన్నట్టున్నారు చూడు, పద వెళ్దామని అంటుంది. అప్పుడు అనసూయ అంటుంది, కార్తీక్ బాబులా ఉన్నాడు చెల్లి అని అంటుంది. అవునా అని అంటుంది. ఆ కార్తీక్ బాబు. అప్పుడు కాంచన అంటుంది, కార్తీక్ అని పిలుస్తుంది. అప్పుడు కార్తీక్, అమ్మా నేనేనమ్మా అని అంటాడు. ఏంట్రా ఇంత చీకట్లో ఎక్కడ కూర్చున్నావేంట్రా నువ్వు అని అంటుంది. ఏం లేదమ్మా, ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ ఇక్కడ కూర్చుని పోయాలే, వెళ్తున్నా లోపలికి అని అంటాడు. అలా ఇంటి లోపలికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటుంటే, అరే కార్తీక్, శౌర్యను ఏ హాస్పిటల్లో జాయిన్ చేసావురా అని అడుగుతుంది. అప్పుడు వెనక్కి తిరిగి కాంచనా దగ్గరకు వస్తాడు. ఏంటమ్మా అంటున్నావు అని అంటాడు. శౌర్యని ఏ హాస్పిటల్లో జాయిన్ చేసావురా చెప్పు అంటాడు. అదేం లేదమ్మా అంటాడు. ఎన్ని రోజులని ఇలా దాస్తావురా నువ్వు, నీలో నువ్వే ఇలా బాధపడతావు, కనీసం మాకైనా చెప్పు ఏమైందో ఏంటో అని కాంచన అంటుంది. అప్పుడు కాంచన ఒడిలో కూర్చుని పోయి తల వాల్చి ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే కాంచన అంటుంది, ఏమైందిరా, ఏంట్రా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి చెప్పు అని కాంచన అడుగుతుంది. అదేం కాదమ్మా, మొన్న శౌర్య కళ్ళు తిరిగి పడిపోయింది కదా, కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే ఇది టాబ్లెట్లతో తగ్గే రోగం కాదు, ఆపరేషన్ చేయాలన్నారమ్మా అంటుంది.
అవునా, ఆపరేషన్ చేయాలా, పోనీ చేపిచ్చేద్దాం రా అని అంటుంది కాంచన. ఆపరేషన్ చేపించడానికి హాస్పిటల్ దాకా అయితే తీసుకెళ్ళాను కానీ అమ్మ, ఆపరేషన్ చేయించలేకపోతున్నాను. 65 లక్షల దాకా అవుతాయి అంట. నేను మొన్న కాశీని అడిగి 5 లక్షలు తీసుకున్నాను. 5 లక్షలు హాస్పిటల్లో కట్టాను. మిగతా అమౌంట్ సగమైనా కట్టమంటున్నారు. ఇప్పుడు నా దగ్గర ఏమో ఆ డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. దీపకు తెలిసిందంటే ఈ విషయం అసలు ఎంత బాధపడుతుందో తట్టుకోలేదు దీప. నాలో నేనే కుమిలిపోతున్నాను అని అంటాడు. సరేరా, ఏదో ఒకటి చేద్దాము అని కాంచన అంటుంది. ఈ ఈ ఎపిసోడు ఇక్కడితో పూర్తవుతుంది. ఈ వీడియోని మీకు అర్థమైనట్లుగా చెప్పి ఉంటే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు పంపించండి.